ఇగో 1 కేజీ మటన్ ఇది, 1 కప్పు పెరుగు, ఇగో నూరు పెట్టుకున్న అల్లం పేస్టు, ఇగో కోసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చీలు, కారం 4 చెంచాలు, పసుపు 1/2 చెంచా, ఇగో గరం మసాలా 1 చెంచా చిన్న చెంచాడు, ధనియాల పొడి ఇది 2 చెంచాలు ధనియాల పొడి, 5 యాలక్కాయలు, 3 దాచిన చెక్కలు, 7-8 గల్ల లవంగాలు, 10-15 మిరియాలు, ఉప్పు తగినంత రుచికి, 2 బిర్యానీ ఆకులు. ఇంకా ఇవన్నీ వేసుకొని ఇట్లా కూరకు కలిపి పెట్టుకోవాలి. ముక్కకు మొత్తం కలగలిపిన నేను. ఇప్పుడు మనం అంతా ఇట్లా ఒక దగ్గర కనుక్కొని ఇదంతా ఇంకా మూత పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు మంచిగా అయిపోద్ది. ఇది కళాయి పెట్టుకున్నా, బాగా వేడైంది. ఇప్పుడు మనం నూనె పోసుకుందాం. 5 పావుల నూనె. ఇగో నూనె బాగా కాగింది. కాగినప్పుడు 3 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా, ఇగో వేసుకొని వేపుకోవాలి. ఇలా ఇగో ఇట్లా వేపుకోవాలి. ఉల్లిగడ్డ చూడు ఎంత బాగా ఎర్రగా పచ్చి లేకుండా వేగింది, పకోడీ వేగినట్టే. ఇగో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మాంసాన్ని ఇలా పోసుకోవాలి. ఉమ్మరిస్తే నూనె మీద పడుతుంది. ఇప్పుడు కూర కలబెడటానికి జరుగుతలేదు, అంతా ఒకటే ముద్ద అవుతుంది. కొద్దిసేపు మనం మూత పెట్టుకున్నాం అనుకో, ఎట్లా అంటే అట్లా కలబెట్టుకోవచ్చు. నీరు వస్తుంది, మంచిగా తిరుగుతుంది. ఇప్పుడు పెడుతున్నాను నేను మూత కొద్దిసేపు. మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికే టైం వల్ల ఇప్పుడు అడుక్కు మాడిపోకుండా ఇట్లా కలబెట్టుకోవాలి. ఇదంతా ఇట్లా కలబెట్టుకొని ఇప్పుడు ముక్క మునగ ఎసరు పోసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న నీళ్ళు కూడా కడిగి మంచిగా పోసుకోవాలి. ఎందుకు బాగా పోసుకోవాలి, కారం ఉప్పు అన్నీ ఉండే అలా. సరస్వతి, ఇప్పుడు ముక్క మునగ ఎసరు పోసుకున్నాం కదా మనం, ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇక చూడు ఎంత బాగా ఉడికిందో. ఎసరికి ఎసరే ఉంది, కూరే ఉడికింది, నూనె మంచిగా పైకి తేలింది. ఎంత బాగుందో. మంట వంతి వేరే పొయ్యే. ఇగో చివరిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. టేస్ట్ చెప్పాలి ఎట్లుందో. చాలా అంటే చాలా బాగుంది. పెళ్ళిళ్ళలో మనం ఫంక్షన్లలో చేస్తారు కదా, పెళ్ళిళ్ళలో చేస్తారు కదా పాతకాలం, ఇట్లా మనం వండుకునే పద్ధతిలో. అసలు స్మెల్ మాత్రం బీభత్సంగా ఉంది. టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంది.